మార్కెట్‌లో చాలా రకాల ఇంటీరియర్స్ ఉన్నాయి కదా! మరి వాసవిక్ ఇంటీరియర్స్‌నే ఎందుకు మేము చూజ్ చేసుకోవాలని అంటే వాసవిక్ ఇంటీరియర్స్ ఉన్నది ఉన్నట్టు చెప్తామండి. ట్రాన్స్‌పరెన్సీ. ఇప్పుడు నేను మీ బడ్జెట్ 10,00,000 ఉందనేసంటే మీ 10,00,000లో నేను 7,00,000 అయిపోద్దంటే మీరు హ్యాపీ. ఎన్ని రకాల వర్క్స్ ఎలా నేర్చుకున్నారు మీరు? ఏదైనా వర్క్ చేస్తే కిక్ లేకపోతే నాకు అక్కడ ఉండదు ఫస్ట్. కిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను ప్రతీది కూడా నేను ఈవెన్ ఎంఐఎస్ ఇంజినీర్‌గా చేసినప్పుడు కూడా నా వర్క్ తప్పితే అందరు వర్కులు చేసేటోడిని. మరి జాబ్ చేస్తున్నప్పుడు ఎందుకో మరి దీంట్లోకి రావాలి అని అనిపించింది? ఇప్పుడు చదువుకుందానికి న్యాయం చేయాలి కదండీ. డిప్లొమా చేసి బీటెక్‌లు చేసి మనం ఈ పని చేసుకుంటే ఫస్ట్ ఏమవుద్దంటే యాక్సెప్ట్ చేయరు జనాల్లో. స్టార్టింగ్‌లో మనం చదువుకున్నాం అనేసంటే అది తక్కువ శాలరీ అయినా కూడా కొద్ది రోజులు జాబ్ చేయాలి. అది బేసిక్ థియరీ అనమాట. మీరు బిజినెస్ చేస్తానంటే పిల్లని కూడా ఒకటేయడు. ఎన్ని ఇయర్స్ చేశారు జాబ్? అన్నీ కలిపి ఒక 6 ఇయర్స్ చేసి ఉంటానండి. అన్ని అంటే ఎన్ని జాబ్స్ చేశారు? ఒక 1.5 ఇయర్ అట్లా 2 ఇయర్స్ అట్లా చేసేటోడిని. ఒక జాబ్. దాంట్లో ఒక 2 ప్రమోషన్లు వస్తే మళ్ళీ మారిపోయింది. ఇది ఇంతేనా అనిపించేది అనమాట. నాకు ఇంతేనా అనిపించింది అనేసి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతా. అసలు స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు అసలు? అంటే ఈ జనంలోకి ఎలా వెళ్ళాలి? అసలు వాసవిక్ ఇంటీరియర్స్ చాలా ఇంటీరియర్స్ ఉన్నాయి. దానికి మనకి తేడా చూపించాలి. సో మన దగ్గరకు అసలు ఫస్ట్ కస్టమర్ రావాలి. ఎలా స్ట్రగుల్ అయ్యారు ఆ టైంలో? స్ట్రగుల్ అంటే మనం ఫస్ట్ ఆఫీస్ పేట దగ్గర నేను ఒక ప్రాజెక్ట్ అండి చేశాను. అంటే జాబ్ చేసుకుంటా నాకు ఒక పర్సన్ అనమాట. అంటే మేము ఆఫీస్లో చేస్తున్నప్పుడు కొంతమంది వెండర్స్ ఉన్నారు. ఆ వెండర్స్లో ఒక పర్సన్ ఇచ్చాడనమాట. ఆయనకి ఎందుకు అనిపించింది నువ్వు ఇది చేయగలుగుతావు అని. నేను కూడా ఏంటంటే ఏ షిఫ్ట్లో నా జాబ్ ఉండేది ఆఫీస్లో. ఏ షిఫ్ట్లో ఇక్కడ చేసుకుని నేను బీ షిఫ్ట్లో అక్కడ వర్క్ చేసేటోడిని. ఓకే. చేసిన తర్వాత అనమాట అప్పుడు నేను బడ్జెట్ ఏంటి ఎంత ఇస్తున్నారు ఏంటనే చూడాల. నాకు ఒక 2 BHK చేస్తే అప్పుడు నాకు ఇచ్చిన పేమెంట్ ఆయన 35,000. చాలా రిస్క్ తీసుకొని యాక్చువల్ అది 1 ఇయర్ లోపల అవ్వదు. ఓకే. ఓకే. అంటే మాకు కమిట్మెంట్ కూడా తెలియదు అసలు ఎన్ని రోజులు కమిట్మెంట్ ఇవ్వాలని. వాళ్ళేమో 2 months కావాలని చెప్పేసి అన్నారు. మేము ఓకే అని చెప్పేసి అన్నాము. ఓకే. 3 monthsలో చేసేసాము. 3 months 3 monthsలో పట్టిందనమాట. 3 monthsలో చేసేసాము. బేసికల్గా ఏంటంటే ఆ ప్రాజెక్ట్ మినిమం మీకు 8 months 9 months టైం ఇంకా పర్ఫెక్ట్ రావాలంటే 1 year పడుతుంది. 1 year పడుతుంది. ఇంకొంచెం టైం తీసుకొని నీట్ గా ఫినిషింగ్ అవన్నీ రావాలి. అలాంటే 3 months లో కంప్లీట్ 3 months లో చేశారా? చేసేసాం. ఎట్లా చేశారు? అప్పుడు అంటే ఇంకా అవగాహన కంప్లీట్ లేదు. గా లేదు అసలు. సో లేదు కాబట్టి చేసేసాము అనిపించింది. ఎలా చేయాలో తెలియక సో ఎంత అవుతుందో తెలియదు కాబట్టి దూకేశారు. దొరికేసాం.